నమస్తే దోస్తులు, ఈరోజు మనం చామగడ్డతో ఈజీగా టేస్టీగా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక పావు కిలో చామదుంపలను తీసుకొని ఒక కుక్కర్లో యాడ్ చేసుకోండి. అందులో అవి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఆ తర్వాత మూత తీసి చూస్తే చక్కగా చామదుంపలు బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఒక బౌల్లో చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అవి చిటపటలాడినంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ టమాటాని వేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న చామదుంపలను యాడ్ చేసుకోవాలి. వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే చింతపండు రసంని యాడ్ చేసుకొని పులుసు కన్సిస్టెన్సీ బట్టి 1 గ్లాసు వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మూత తీసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే టేస్ట్ కోసం 1 టీ స్పూన్ పంచదార వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు వెయిట్ చేయాలి. చూడండి, ఎంతో టేస్టీ అయిన చామదుంప పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల కర్రీ రెడీ అయిపోయింది.